నమస్కారం ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను నాగపద్దు. మన ఇంట్లో చాలా ఈజీగా దొరికే బెండకాయలతో హోటల్ స్టైల్ టేస్ట్ వచ్చేలా సూపర్ మసాలా కర్రీని ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తానండి. బెండకాయ మసాలా కర్రీ చపాతీకైనా, పూరీకైనా, అన్నానికైనా చాలా బాగుంటుంది. చివరిలో నేను చెప్పే చిన్న చిన్న టిప్స్ ఫాలో అయితే సరిపోద్దండి. ఎక్కువేం అవసరం లేదు, చాలా టేస్టీగా వస్తుంది. ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి రండి. నేనైతే బెండకాయలను తీసుకున్నాను. బెండకాయలను శుభ్రంగా కడుక్కొని ఆరబెట్టుకోవాలండి. ఆ బెండకాయలు నీరు ఉంటే జిగురు వస్తుంది ఎక్కువగా, సో అందుకే తప్పకుండా డ్రై చేసుకోవాలి. ఇప్పుడైతే బెండకాయలు మధ్యస్థ ముక్కలుగా కట్ చేసి కూడా పెట్టుకున్నానండి. అదేవిధంగా ఉల్లిపాయలు ఆనియన్ కూడా కట్ చేసి పెట్టుకున్నాను. సో ఈ బెండకాయలని స్టవ్ మీద కడాయి పెట్టి నేను ఒక గంట ఆయిల్ అయితే వేసేసి బెండకాయ ముక్కలను వేసేసి వేయించుకుంటున్నానండి. ఇలా ఫ్రై చేయటం వల్ల బెండకాయల్లో ఉన్న జిగురు తగ్గిపోయి చాలా టేస్టీగా వస్తుంది. జిగురు ఉంటే తినబుద్ధి కాదండి, అందువల్లే ఇలా వేయించుకుంటే జిగురు తగ్గిపోతుంది. సో టేస్ట్ కూడా బాగుంటుంది. ఈ బెండకాయలు కొంచెం కలర్ మారి క్రిస్పీగా అయ్యాక ప్లేట్లో తీసి పెట్టుకోవాలండి. మంచిగా వేయించుకుందాం. హై ఫ్లేమ్ అయితే త్వరగా అయిపోతాయి. కొంతమంది ఎయిర్ ప్యూరిఫైర్లో కూడా వేయించుకుంటారు. దాంట్లో అయితే అంత టేస్ట్ ఉండదండి ఎయిర్ ఫ్రైలో. సో ఇదే ఆయిల్లో వేయించుకొని ప్లేట్లో అయితే వేసుకుందాం. రకరకాలుగా చేసుకోవచ్చండి. బజ్జీ కూడా చేసుకోవచ్చు బెండకాయతో. నేను ఇంకా చూపిస్తాను మీకు. నేనైతే చాలా బాగా చేస్తాను ఈ బెండకాయ మసాలా కర్రీ. సో ఇదే ఆయిల్లో తాలింపు గింజలు కూడా వేసేసుకుందామండి. నాకైతే ఆయిల్ సరిపోయింది, మీకు కావాలంటే వేసుకోవచ్చు. ఆనియన్, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్టు అన్నీ వేసుకోవాలండి. కొంచెం కరివేపాకు కూడా వేసుకుందాం. టమాటోలో ఏం చేశానంటే నేను ముక్కలు కట్ చేసి డైరెక్ట్గా ప్యూరీ చేసుకొని డైరెక్ట్గా యాడ్ చేస్తున్నానండి. ఇంకా ముక్కలు ఉడకటం, ముక్కలు కట్ చేస్తే మళ్ళీ ఎందుకులే డైరెక్ట్ అవుతుందని చెప్పి వేసేసాను. పసుపు, కారం కూడా యాడ్ చేస్తానండి. మంచిగా కలర్ఫుల్గా వస్తుంది చూడండి కర్రీ కూడా. ధనియాలు, జీలకర్ర పౌడర్ కూడా వేసాను. ఈ మసాలా నుంచి నూనె బయటకు వచ్చే వరకు కుక్ చేయాలండి. ఈ కర్రీకి మంచి టేస్ట్ వస్తుందండి. కర్రీ ఈ మసాలా సరిగా ఉడకపోతే బాగోదు. సాల్ట్ కూడా వేసానండి. మీరు చూసుకొని మీకు ఉప్పు కారం ఎంత కావాలో అప్పుడు వేసుకోండి. ఇప్పుడు ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న బెండకాయలు కూడా కలిపేసుకుందాం. కొంచెం కస్తూరి మేతి కూడా వేసుకోండి. టేస్ట్కి కానీ స్మెల్కి కానీ చాలా బాగుంటాయి. బెండకాయలు యాడ్ చేద్దాం. చాలా ఎక్కువగా కలపకుండా స్లోగా మిక్స్ చేయాలండి, లేదంటే బెండకాయలు ముద్ద అయిపోతుంది. ఇప్పుడు మూత పెట్టి ఒక 5 నిమిషాలు ఫ్లేమ్ మీద ఉడికించుకోవాలి. చివరిగా నేను ఆల్రెడీ గరం మసాలా అనేది వేసాను. మీకు కావాలనుకుంటే లాస్ట్లో వేసుకోవచ్చు. నేనంటే కొంచెం ముందుగా ఉడుకుతుంది కదని చెప్పి వేశాను. చాలా సూపర్ టేస్టీ బెండకాయ మసాలా కర్రీ అయితే రెడీ అయిందండి. చూడండి ఫ్రెండ్స్, ఎంత కలర్ఫుల్గా, ఎంత టేస్టీగా వచ్చిందో. ఈ కర్రీని అన్నంలోకి కానీ చపాతీలోకి కానీ తింటే అద్భుతంగా ఉంటుంది. ముఖ్యంగా బెండకాయని ఇష్టపడిన వాళ్ళు కూడా ఇలా చేస్తే చాలా ఇష్టంగా తింటారండి. సో ఈరోజు మన బెండకాయ మసాలా కర్రీని, ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీతో షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని టేస్టీ రెసిపీ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మర్చిపోవద్దు. మళ్ళీ ఇంకో కొత్త రెసిపీతో కలుద్దామండి. మీ ఫీడ్బ్యాక్ను కూడా నాతో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దండి, మీకు ఎలా కుదిరిందో. ఓకే, మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా నేను క్లియర్ చేస్తానండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్.